నారాయణ స్వామి గారు వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎంగాను మరియు ఎక్సైజ్ మినిస్టర్గా గాను ప్రజలకు సేవలు అందించినారు. నారాయణ స్వామి గారికి చిన్నప్పటి నుంచే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉండటం జరిగింది. ఆ ఆలోచనే వారిని రాజకీయాలు రావడం వచ్చేలాగా చేసింది చెప్పవచ్చును. రాజకీయాల్లో రావటం కాదు, రాజకీయాల్లో కూడా తన సత్తాను సాటి చెబుతున్నాను కూడా చెప్పవచ్చును. వైఎస్ గారంటే ఎంతో ఏరాభిమానం కలదు. ఆ అభిమానం వారిని వైసీపీ పార్టీలో జాయిన్ కావడం ఇలాగా చేయడం కాకుండా 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా వైసీపీ పార్టీ తరఫున గెలుపొందడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నారాయణ స్వామి గారు డిప్యూటీ సీఎంగాను ఎక్సైజ్ మినిస్టర్గా కూడా సేవలు అందించినారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్న ఒక డ్రామా ఏంటంటే అదే లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ వల్ల వైసీపీ పార్టీ చెందిన అనేక మంది సీనియర్ నాయకులు కానీ, వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పనిచేసిన సీఎం పేషలో ఉన్న అధికారులు కానీ నేడు అనేక మంది విషయాన్ని ఎదుర్కొంటున్నారు. కొంతమంది అధికారులు జైలుకి వెళ్ళటం జరిగింది. కొంతమంది అధికారులకి నోటీసులు కూడా సిట్ ఇవ్వటం జరిగింది. ఇదంతా ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ హయాంలో పనిచేసిన అధికారుల పట్ల, వైసీపీ సీనియర్ నాయకులని పట్ల భయం బాధితులకు గురి చేయాలని, అదేవిధంగా పార్టీలో అగ్రస్థాయి నాయకులని ఎలాగైనా ఇబ్బందులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలని, లేదా వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే లిక్కర్ స్కామ్ అనేది ఒక డ్రామాగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు బయటికి తీసుకురావడం జరిగిందని కూడా నారాయణ స్వామి గారు అంటున్నారు. ఈ స్కాము అంతా కూడా ఒక బూటకమని, ఒక డ్రామా అని కూడా నారాయణ స్వామి గారు కొట్టిపారేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో అనేక మంది మహిళలు జగన్ గారి దగ్గరకు వచ్చి మద్యపానం నిషేధం చేయాలని, మద్యపానం వలన తమ కుటుంబాలు ఇబ్బంది గురవుతున్నాయని, తమ ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నం అవుతుందని తెలియజేయడంతో కలత చెంది జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే మహిళలకు తమ పార్టీ అధికారంలోకి వస్తే విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు హామీ ఇచ్చారని కూడా నారాయణ స్వామి గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా 2019 అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట బెల్ట్ షాపులను రద్దు చేయడం జరిగిందని కూడా నారాయణ స్వామి గారు గుర్తు చేశారు. ఆ తర్వాత విడతల వారీగా మద్యపాన నిషేధానికి స్వీకరించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు కూడా పెంచడం జరిగింది. ఎందుకు పెంచారంటే రేట్లు కానీ ఎక్కువ పెంచడం వలన ప్రజలు కానీ లేకపోతే తాగే వాళ్ళు కానీ తక్కువ తాగుతారు, లేకపోతే తాగటం మానుకుంటారు అనే ఉద్దేశంతో రేట్లు పెంచడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ అన్ని షాపులను, అన్ని బ్రాంచ్ షాపులు అన్నింటిని కూడా ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. 2014 నుంచి 2019 సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని బ్రాంచ్ షాపులను, బెల్ట్ షాపులు అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేయడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యం మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తి చేతులు ఉండగురు, మనం విడతల వారీగా మద్యపాన నిషేధం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్వహించాలని ఒక తీర్మానం చేసి మద్యం షాపులన్నింటిని కూడా ప్రభుత్వమే నిర్వహించడం జరిగిందని కూడా నారాయణ స్వామి గారు అంటున్నారు. ఎందుకు నిర్వహించడం జరిగిందంటే ప్రైవేటు వ్యక్తుల చేతులకు వెళ్తే అక్కడ కొన్ని
అవతవకలు జరిగే అవకాశం ఉందని, అవినీతి పాల్పడే అవకాశం ఉండే ఉద్దేశంతో, ప్రభుత్వ ఖజానాకు గండిపడే అవకాశం ఉండే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగానే ప్రభుత్వం ద్వారానే అన్ని షాపులను కూడా నడపడం జరిగింది. అదేవిధంగా బెల్ట్ షాపులను అన్నింటిని కూడా రద్దు చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఉద్దేశంతో ఇబ్బంది పెట్టాలి వైసీపీ నాయకులని ఉద్దేశంతో ఈ లిక్కర్ స్కామ్ని తీసుకురావడం జరిగింది తప్ప మరొక కారణం కాదని కూడా అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది అక్రమ కేసులు పెట్టి బనాయించి జైలుకి పంపించడం తప్ప ఇది కోర్టులో ఎలాంటి ఆధారాలు దొరకవని, ఈ కేసు ఊరంగా ఈగిపోతుందని కూడా అంటున్నారు. కానీ చంద్రబాబు వీటన్నింటిని పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ కేసు బయటకు తీసుకురావడం జరిగింది తప్ప దీంట్లో ఎలాంటి అవతవకలు జరగలేదని కూడా నారాయణస్వామి గారు అంటున్నారు. ఈ బెల్ట్ షాపులు రద్దు చేయడము, ఈ బ్యాండ్ షాపులు ప్రభుత్వం నిర్వహించడం, వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా రాష్ట్ర ఖజానానికే ఖర్చు చేయడం జరిగింది, పంపడం జరిగిందని, వచ్చిన ఆదాయం మొత్తాన్ని కూడా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అవినీతికి జరగలేదని కూడా కె నారాయణస్వామి గారు ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ఎక్సైజ్ మినిస్టర్గా చేసిన నారాయణస్వామి గారికి ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి పాల్పడకుండా నీతి నిజాయితీలతోనూ డిప్యూటీ సీఎంగా కూడా ప్రజలకు సేవలు అందించినారు. రాజకీయాల్లో రాకముందు అతని ఆస్తి ఎంత ఉందో, డిప్యూటీ సీఎంగాను, ఎక్సైజ్ మినిస్టర్గాను, ఎమ్మెల్యేగా పనిచేసిన కూడా అతని ఆస్తి కూడా అంతే ఉంది. అంటే అతను రాజకీయాల్లో ఎంత నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసి అర్థమవుతుంది. కానీ దురదృష్టవశాత్తు లిక్కర్ స్కామ్ తీసుకురావడము, అక్రమ కేసులు బనాయించడం వల్ల సిట్టు వాళ్ళు అతనికి నోటీసులు పంపేయడం జరిగింది, ఇస్తాను కాదని కావాలని. ఆనాడు నువ్వు ఎక్సైజ్ మినిస్టర్ ఉన్నావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు, నీపైన ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినవి అని చెప్పాలనే ఉద్దేశంతో సిట్టు వాళ్ళు పిలవడం జరిగింది. కానీ నారాయణస్వామి గారు వయస్సు రీత్యా దాదాపు అతనికి 75 సంవత్సరాలు ఉండటం వలన ఆరోగ్య సమస్యల వల్ల విచారణకు రాలేనని, కొంత సమయం ఇవ్వాలని అడగడం కూడా జరిగింది సిట్టు వాళ్ళని. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆడిస్తున్న డ్రామా వలన అనేక మంది వైసీపీ పెద్దలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికే మెడకు చుట్టుకునే అవకాశం ఉందని కూడా కె నారాయణస్వామి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ లిక్కర్ స్కామ్ తీసుకురావడం జరిగింది తప్ప ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి జరగలేదని, ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నడపలేదని కూడా నారాయణస్వామి గారు పదే పదే చెబుతున్నారు. కానీ వాటన్నిటిని కూడా పెడసేవను పెట్టి సిట్ అనేతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విషయాన్ని జరిపిస్తూ అనేక మంది వైసీపీ పెద్దలను కూడా జైలుకు పంపడం జరిగింది. అందులోనే అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లను, వైసీపీ ఐఏలను పనిచేసిన ఉన్నతాధికారులను సైతం కూడా జైలుకు పంపడం చాలా బాధాకరమని కూడా చెప్పవచ్చును. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ స్కామ్ పైన నిజాలు తెలుసుకోవాలని, అతను చేస్తున్న సిట్టు విచారణ అంతా కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పినట్టు సిట్టు వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళు రాజ్యాంగం పక్కన పనిచేయట్లేదని కూడా నారాయణస్వామి గారు అంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఒక విన్నపం చేస్తున్నానని, లిక్కర్ స్కామ్లో ఏమైనా లోపాలు ఉంటే మీరే తెలియజేయాలి తప్ప ఈ అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపితే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా అన్నారు. రోజులన్నీ కూడా ఎలాగ ఉండమని, ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రజలు ఆశీర్వదిస్తే మరలా రేపు మేము అధికార పక్షంలో వస్తాము, ఈ కేసులన్నీ కూడా తిరగదోడతామని, ఆ తర్వాత మీరు మీ బాబు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా కె నారాయణస్వామి గారు హెచ్చరించారని కూడా చెప్పవచ్చును. చిత్తూరు జిల్లాలోనే అత్యంత సోమిడిగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా
మంచి నిజాయితీ పెరుగున్న నారాయణ స్వామి పైన ఈ సిట్టు విచారణ జరగటం చాలా బాధాకరమని కూడా చిత్తూరు జిల్లా వైసీపీ శ్రేణులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అతను 5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం గాను 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినప్పటికి కూడా ఎవరి దగ్గర ₹1 తీసుకున్న దాఖలాలు లేవు. ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించిన దాఖలాలు లేవు. అలాంటి వ్యక్తి పైన నేడు చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా కేసు పెట్టి లిక్కర్ స్కామ్లో భాగం చేసి విచారణను పిలవటం చాలా బాధాకరమని, ఇప్పటికైనా చంద్రబాబు గారిని లోకేష్ కానీ ఇలాంటి వాటిని అన్నిటిని కూడా మానుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని, వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపైన దృష్టి పెట్టి ప్రజలకు మేలు చేయాలి తప్ప ఎలాంటి అక్రమ కేసుల వల్ల ప్రతిపక్ష పార్టీల నాయకులని, ప్రతిపక్ష పార్టీల్లో పనిచేసిన అధికారులపైన దాడులు చేయడం చాలా బాధాకరమని, ఈ పద్ధతి మానుకోకపోతే రేపు వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఇలాంటి దాడులు చేస్తే మీ పార్టీ పరిస్థితి, నీ పరిస్థితి ఏమిటి అని కూడా నారాయణ స్వామి గారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు గారు వైసీపీ నాయకులపైన అక్రమ కేసులు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో ఉండాలని, లేకపోతే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని కూడా నారాయణ స్వామి గారు అన్నారు. చట్టాలపైన నాకు గౌరవం ఉందని, రాజ్యాంగం పైన నాకు గౌరవం ఉందని, రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం నేను నడుచుకున్నాను తప్ప ఏ రోజు కూడా చట్టాలను కానీ రూల్స్ కానీ అతిక్రమించలేదని నారాయణ స్వామి గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. నేను 5 సంవత్సరాలుగా డిప్యూటీ సీఎం గాను ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు ఎక్కడ కూడా ₹1 అవినీతి లేకుండా పనిచేశానని సంగతి చంద్రబాబు నాయుడు సైతం తెలుసని, కానీ కావాలనే దురుద్దేశంతో తను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది తప్ప మరో కారణం కాదని కూడా నారాయణ స్వామి గారు ఎద్దేవా చేశారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ అరాచకాలను, ఈ అక్రమ కేసులన్నింటి వల్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికీ వీటన్నిటిని మానుకొని ప్రజా సంక్షేమం వైపు మలుచుకొని మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు అన్నింటిని కూడా నెరవేర్చాలని, ప్రజలకు మేలు చేయాలి తప్ప ఇలాంటి అక్రమ కేసుల వల్ల ఒరిగేది ఏముండదని కూడా, ఈ ఎన్ని కేసులన్నింటిని కూడా న్యాయస్థానాల్లో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుందని కూడా కె నారాయణ స్వామి గారు అన్నారు. మీరు ఎలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా మేము కోర్టులకు వెళ్తామని, కోర్టులపైన మాకు అపార గౌరవం ఉందని, కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని కూడా కె నారాయణ స్వామి గారు ఎంతో గౌరవంగా తెలియజేస్తారు.